ఉమ్, ఉమ్, సిరీస్ కంపెనీ అక్కడి నుంచి అదంతా దానికే వెళ్తుంది, కానూరు అవన్నీ కూడా ఉమ్, కృష్ణా జిల్లా. అంటే అప్పుడు ఉమ్. టోటల్ కృష్ణా జిల్లాగానే ఉంది కాబట్టి ఓకే, కానీ పార్లమెంట్ అవునవును. నియోజకవర్గం పరంగా అప్పట్లో డిఫరెంట్ కదా అది, అవును, మారుతుంది అంతే. కాబట్టి అవును. కొన్ని ఇష్యూస్ ఉమ్, ఉంటాయి దాంట్లో. కొంతమంది అబ్జెక్ట్ చేసి ఏమైనా మచిలీపట్నం పెనమలూరుకి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరం, 70-80 కిలోమీటర్లు అవును. అవుతుంది. అదే ఉమ్, విజయవాడ అంటే కనుక పక్కనే కదా కృష్ణా జిల్లా అంటే, ఇదే ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్, అంటారు అనమాట. ఉమ్, ఉమ్, అవి ఉమ్, నడిచిపోతుంటాయి అవును. ఇక అట్లాగే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండపేట నియోజకవర్గం ఉందండి, ఇప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా. అది మొన్న ఏమైంది, కోనసీమ జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని వెనక్కి తీసుకొచ్చారు. పైగా అది తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం, ఎప్పటి నుంచో హ్యాట్రిక్ కొడుతూ వస్తున్నాడు అక్కడ ఆయన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. అది సర్దుబాటు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రయోజనం ఆశిస్తున్నారా అనేది నేను అడిగే అంతే పాయింట్ కదా, అదే కదా. ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళకి ఉమ్, టీడీపీ వాళ్ళకి ఏదైనా గట్టిగా ఉమ్, అవసరమైన పని చేసి పెట్టారు. అంతకు మించి ఉమ్. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం ఏం లేదు ఈ పునర్వ్యవస్థీకరణతో. అంతే కదా, కొంచెం కొన్ని సరిహద్దులు మారితే మహా అయితే జిల్లాల పేర్లు మారుతాయి, అంతే. అంతే. దానివల్ల ఏముండదు. రైట్.